హలో! అందరికీ నమస్కారం. తెలుగులో పైథాన్ కోర్సు ఈ ఛానెల్ స్టార్ట్ చేయడం జరిగింది. మొదటిగా ఈ వీడియోలో పైథాన్ కోర్సు తెలుగులో ఇంట్రడక్షన్ గురించి తెలుసుకుందాం. పైథాన్ అంటే ఏంటి? అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? పైథాను ఏ టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజు? అప్లికేషన్స్ ఏమున్నాయి? ఉపయోగాలు ఏమున్నాయి? పైథాన్‌ని ఎవరు కనుక్కున్నారు? పైథాన్‌కి కల వేరియస్ వెర్షన్స్ ఏంటి? అవన్నీ ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. మొదటిగా టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అదే కేటగరీస్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే ఏమేం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. సో 3 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మేజర్‌గా ఉన్నాయి. ఫస్ట్‌ది ప్రొసీజర్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. రెండవది ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. మూడవది స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటారు. ఇప్పుడు మనం పైథాను ఈ మూడింట్లో ఏ కేటగిరీకి సంబంధించింది చూసే ముందు ఫస్ట్ ఈ 3 లాంగ్వేజ్ గురించి బ్రీఫ్‌గా చూద్దాం ఇక్కడ. ఫస్ట్ ప్రొసీజర్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ఇక్కడ ప్రోగ్రామ్‌ని చిన్న చిన్న యూనిట్స్‌గా డివైడ్ చేస్తారు. ఈ యూనిట్స్‌నే ఫంక్షన్స్ అంటారు. అది ప్రొసీజరల్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎగ్జాంపుల్స్ తీసుకుంటే సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, పాస్కల్, కోబాల్, ఫోర్ట్రాన్ ఎక్సెట్రా. ఈ లాంగ్వేజెస్ ఈ కేటగిరీ కిందకి వస్తాయి. ప్రొసీజరల్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. నెక్స్ట్ సెకండ్ కేటగిరీ వచ్చి ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దీన్నే ఓఓపి లాంగ్వేజ్ కూడా అంటారు. అంటే ఏంటి? ఈ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ఇక్కడ ప్రోగ్రామ్‌ని స్మాలర్ యూనిట్స్‌గా డివైడ్ చేస్తారు. ఈ స్మాల్ యూనిట్స్‌ని ఏమంటారంటే ఇక్కడ క్లాసెస్ మరియు ఆబ్జెక్ట్స్ అని అంటారు. ఇది ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్‌లో కంపల్సరీ క్లాసెస్ మరియు ఆబ్జెక్ట్స్ ఉండాలి. ఈ కేటగిరీకి సంబంధించిన ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మనకు సి ప్లస్ ప్లస్ ఉంది, జావా ఉంది, అపెక్స్, గో, మూవ్, స్విఫ్ట్ ఎక్సెట్రా. ఈ లాంగ్వేజెస్ అన్ని ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ కిందకి వస్తాయి. ఇంకా మూడో కేటగిరీ తీసుకుంటే స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. స్క్రిప్టింగ్ లాంగ్వేజ్‌లో ఏం చేస్తారు? ఇక్కడ కూడా ప్రోగ్రామ్‌ని స్మాల్ కమాండ్స్‌గా డివైడ్ చేస్తారు. ఎగ్జాంపుల్స్ వచ్చి జావా స్క్రిప్ట్, షెల్ స్క్రిప్ట్, వీబీ స్క్రిప్ట్ అంటే విజువల్ బేసిక్ స్క్రిప్ట్. ఇవి కొన్ని ఉదాహరణలు ఈ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్‌కి. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా! ప్రొసీజరల్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ఇక్కడ ప్రోగ్రామ్‌ని స్మాల్ యూనిట్స్‌గా డివైడ్ చేస్తారు. ఈ యూనిట్స్‌ని ఫంక్షన్స్ అంటారు. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? ఇక్కడ కూడా ప్రోగ్రామ్‌ని స్మాల్ యూనిట్స్‌గా డివైడ్ చేస్తారు. కానీ ఈ యూనిట్స్‌ని క్లాసెస్ మరియు ఆబ్జెక్ట్స్ అంటారు. నెక్స్ట్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ఇక్కడ ప్రోగ్రామ్‌ని సింపుల్ కమాండ్స్‌గా డివైడ్ చేస్తారు. ఇప్పుడు పైథాను ఈ 3 లాంగ్వేజెస్‌లో ఏ కేటగిరీని సపోర్ట్ చేస్తుంది? ఇక్కడ చూడండి పైథాన్ సపోర్ట్స్ ప్రొసీజరల్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని సపోర్ట్ చేస్తుంది. ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని సపోర్ట్ చేస్తుంది. మరియు స్క్రిప్టింగ్ లాంగ్వేజ్‌ని కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ 3 కేటగిరీ లాంగ్వేజెస్ ఫీచర్స్ అన్నిటిని పైథాన్ సపోర్ట్ చేస్తుంది. ఇక చూద్దాం పైథాన్ అంటే ఏంటి అసలు? వాట్ ఈస్ పైథాన్? పైథాన్ అనేది ఇప్పుడు మనకు ఆ 3 లాంగ్వేజ్ గురించి చూసాం కదా! ఇప్పుడు ఆ వెర్షన్‌లో చెప్పాలంటే పైథాన్ అనేది హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవుతుంది. ప్రొసీజరల్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవుతుంది. ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. మనం ఇక్కడ ఈ మూడింటి గురించి డిస్కస్ చేసాం. ప్రొసీజరల్ ఓరియెంటెడ్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఏంటి? సో ఆ 3 కేటగిరీస్‌ని పైథాన్ సపోర్ట్ చేస్తుంది. వాటితో పాటు పైథాన్ అనేది హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇంకా డైనమికల్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. డైనమికల్లీ అంటే మనం ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు అక్కడ మనకి ఏమన్నా కావాలంటే పైథాన్‌లో అక్కడ అప్పటికప్పుడు ఉపయోగించుకోవచ్చు. సో రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. డైనమికల్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. సో ఫైనల్‌గా పైథాన్ అనేది ఈ అన్ని కేటగిరీస్‌ని సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ పైథాన్ హిస్టరీ గురించి చూస్తే అసలు పైథాన్ ఎవరు డెవలప్ చేశారంటే గైడో వాన్ రోసన్ అనే సైంటిస్టు 1989లో పైథాన్‌ని కనుక్కోవడం జరిగింది. పైథాన్ కనుక్కున్నప్పుడు ఏ వెర్షన్ ఉంది? తర్వాత ఏమేం వెర్షన్స్ ఉన్నాయి? ఇప్పుడు కరెంట్ వెర్షన్ ఏంటి? అనేది ఒకసారి మనం గమనిస్తే ఇక్కడ ఫస్ట్ చూడండి పైథాన్ వెర్షన్ 1.0 అనేది 1991లో రిలీజ్ అయింది ఫస్ట్.
యాక్చువల్లీ 1899లో కనుక్కున్నారు. ద ఫస్ట్ స్టేబుల్ వెర్షన్ 1.0 అనేది 1991లో రిలీజ్ అయింది. నెక్స్ట్ వర్షన్ 2.0 అనేది 2000 సంవత్సరంలో రిలీజ్ అయింది. నెక్స్ట్ పైథాన్ వర్షన్ 3.0 అనేది 2008లో రిలీజ్ అయింది. సో లేటెస్ట్ మనం 21 ఎండ్ చూసుకుంటే లేటెస్ట్ కరెంట్ అప్పట్లో కరెంట్ వర్షన్ వచ్చి 3.10.0. ఇప్పుడు మనకు 3.10.8-9 లేటెస్ట్ వెర్షన్స్ ఉన్నాయి. ఇది అప్డేట్స్ వస్తుంటాయి. కానీ పైథాన్ 3.0 తర్వాత 4.0 అనేది ఇంకా రాలేదు. ఈ 3.0లోనే కొన్ని ఎక్స్టెన్షన్స్ వస్తుంటాయి. కాబట్టి పైథాన్ 3.0 అనేది స్టాండర్డ్ వెర్షన్. 2008 నుంచి ఇప్పటికీ స్టాండర్డ్ వెర్షన్ ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు మనం పైథాన్ గురించి సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేయాలన్నా, ఇంకా మనకు ఎక్కువ డీటెయిల్స్ కావాలంటే మనం ఎక్కడ రిఫర్ చేయాలంటే మనకు అఫీషియల్ వెబ్‌సైట్ ఒకటుంది. అది అఫీషియల్‌గా పైథాన్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఆ వెబ్‌సైట్ లింక్ ఇది. సో, www.python.org అని టైప్ చేస్తే మీకు అఫీషియల్ వెబ్‌సైట్ వస్తుంది. ఈ సైట్‌ని ఎవరు మెయింటైన్ చేస్తున్నారంటే పీఎస్ఎఫ్ అనే ఒక ఫౌండేషన్. పీఎస్ఎఫ్ అంటే ఏంటి? పైథాన్ సాఫ్ట్‌వేర్ ఫౌండేషన్. సో, అనే ఈ సంస్థ ఈ వెబ్‌సైట్‌ని మెయింటైన్ చేస్తుంది. ఇక్కడ టైమ్ టు టైము లేటెస్ట్ వెర్షన్స్ గురించి అన్ని ఫీచర్స్ ఇంకా ఏమైనా ఎక్స్‌ట్రా ఏదైనా వస్తున్నప్పుడు అవన్నీ కూడా ఈ వెబ్‌సైట్‌లోనే పొందుపరచడం జరుగుతుంది. ఇక మనకి పైథాన్ కంపారిజన్ చేసే ముందు ఫస్ట్ మనకు వేరియస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏమున్నాయి? టోటల్ ఎన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి? సో, మనకు చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. మనకు అరౌండ్ 10,000 ప్లస్ టోటల్ నంబర్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ 10,000 ప్లస్ కన్నా ఎక్కువ ఉన్నాయి ఇప్పటికి. ఇప్పుడు జస్ట్ ఇక్కడ మనం కొన్ని లాంగ్వేజెస్ వాటి ఫీచర్స్ గురించి చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనుకోండి. ఇది దేనికి ఉపయోగిస్తారంటే ఎంబెడెడ్ సిస్టమ్స్‌ని డెవలప్ చేయడానికి ఉపయోగిస్తారు. ఇది మెయిన్‌గా ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్‌లో ఎంబెడెడ్ సిస్టమ్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. నెక్స్ట్ సి ప్లస్ ప్లస్ అనే లాంగ్వేజ్ ఎందుకు యూజ్ చేస్తారంటే గేమింగ్‌లో వాడతారు. గేమ్స్ డెవలప్‌మెంట్‌కి సి ప్లస్ ప్లస్ మేజర్‌గా యూజ్ చేస్తారు. నెక్స్ట్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎక్కడ యూజ్ చేస్తారంటే మెయిన్‌గా మనము వెబ్ మరియు మొబైల్ అప్లికేషన్స్‌ని డెవలప్ చేయడానికి యూజ్ చేస్తారు. నెక్స్ట్ జావా స్క్రిప్ట్ లాంగ్వేజ్ దేనికి యూజ్ చేస్తారంటే ఇది కూడా మేజర్‌గా వెబ్ అప్లికేషన్ కోసం. వెబ్ అప్లికేషన్‌లో జావా స్క్రిప్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నెక్స్ట్ పెర్ల్ అనే ఒక లాంగ్వేజ్ ఉంది. ఈ లాంగ్వేజ్ మెయిన్‌గా దేనికి ఉపయోగిస్తారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అప్లికేషన్స్ కోసం. ఇప్పుడు మనం ఈ కోవిడ్ టైం నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టర్మ్ బజ్ టర్మ్ అయిపోయింది. మన డే టు డే లైఫ్‌లో మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో మెషిన్ లెర్నింగ్ వాడతాం, డీప్ లెర్నింగ్ వాడతాం. ఈ మూడింటికి డెవలప్ చేయడానికి పెర్ల్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ పాస్కల్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇది చాలా ట్రెడిషనల్ ఓల్డ్ లాంగ్వేజ్. దీని ఉపయోగం ఏంటంటే సింపుల్ అప్లికేషన్స్‌ని డెవలప్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కోబాల్ అనే ఇది కూడా ఓల్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది బిజినెస్ అప్లికేషన్స్‌ని డెవలప్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ నెక్స్ట్ ఫోర్ట్రాన్ అనేది కూడా ట్రెడిషనల్ ఓల్డ్ లాంగ్వేజ్. ఇది కొన్ని మ్యాథమెటికల్ అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ బేసిక్ అనే ఇంకో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది కూడా సింపుల్ అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ విజువల్ బేసిక్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మన జీయూఐ అప్లికేషన్ అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అప్లికేషన్స్ కోసం ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అపెక్స్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బిజినెస్ అప్లికేషన్స్ కోసం ఉపయోగపడుతుంది. నెక్స్ట్ జూలియా అనే ఇంకో లాంగ్వేజ్ ఉంది. ఇది కూడా మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ మరియు డీప్ లెర్నింగ్ అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి ఉపయోగపడుతుంది. పెర్ల్ కూడా సేమ్ పర్పస్‌కి వాడతారు. మేజర్‌గా. ఇక్కడ మనం చెప్పేది మేజర్ యూసేజ్ అప్లికేషన్స్ గురించే చెప్తున్నాం. ఇవి కాకుండా ఇంకా చాలా అప్లికేషన్స్ ఉంటాయి. మేజర్‌గా ఎక్కడ ఉపయోగపడుతుందనేది ఇక్కడ మనం చూస్తున్నాం. నెక్స్ట్ రస్ట్ అని ఇంకో లాంగ్వేజ్ ఉంది. ఇది కూడా మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ మరియు డీప్ లెర్నింగ్ అప్లికేషన్స్‌ని డెవలప్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ పీహెచ్‌పీ అనే ఒక లాంగ్వేజ్ ఉంది. ఇది మెయిన్‌గా మనం వెబ్ పేజెస్‌ని డెవలప్ చేయడానికి ఉపయోగపడుతుంది. అదే వెబ్ అప్లికేషన్స్. నెక్స్ట్ సి షార్ప్ అని ఇంకో లాంగ్వేజ్ ఉంది. ఇది కూడా వెబ్ అప్లికేషన్స్ కోసం ఉపయోగిస్తారు. నెక్స్ట్ ప్రొలాగ్ అనే ఒక లాంగ్వేజ్ ఉంది. ఇది సైంటిఫిక్ అప్లికేషన్స్‌ని డెవలప్ చేయడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ లిస్ప్ అని ఇంకో లాంగ్వేజ్ ఉంది. ఇది కూడా సైంటిఫిక్ అప్లికేషన్స్ కోసం ఉపయోగిస్తారు. ఇలా మనకు 10,000 ప్లస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వేరియస్ పర్పసెస్ కోసం వాడతారు. ఇలా చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. సో, ఇప్పుడు మనం చూసాం కదా! ఇక్కడ మోస్ట్‌లీ ఒక 20 ప్లస్ లాంగ్వేజెస్
ఈ ఫ్యూచర్స్ అన్నీ చూసిన తర్వాత మనకు పైథాన్ ఏ విధంగా ఉపయోగపడుతుందనేది చూద్దాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు పైథాన్ ఉపయోగాలేంటంటే, పైథాన్ ఇప్పుడు మనం ఆల్ ఇన్ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. అంటే ఇంతకుముందు మనం చూసిన కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మేజర్ ఫీచర్స్ అన్నీ ఈ పైథాన్ లాంగ్వేజ్‌లో ఉపయోగించడం జరిగింది. అందువల్ల ఈ పైథాన్ లాంగ్వేజ్ చాలా ఉపయోగకరం. ఇప్పుడు మనకు కరెంటు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఇది ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. సో, పైథాన్ అనేది ఇప్పుడు ఆల్ ఇన్ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. ఎక్కడ యూజ్ చేస్తారు పైథాన్‌ని? ఫస్టు ఎంబెడెడ్ సిస్టమ్ డెవలప్ చేయడానికి యూజ్ చేస్తారు. గేమ్స్ డెవలప్ చేయడానికి యూజ్ చేస్తారు. దెన్ మొబైల్ అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి, వెబ్ అప్లికేషన్ డెవలప్ చేయడానికి, నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ మరియు డీప్ లెర్నింగ్ అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి వాడతారు. సో, ఇవన్నీ మనం చూసాం గదా! ఇంతకుముందు వేరియస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఒక్కో పర్పస్‌కి వాడేవాళ్ళు. ఇప్పుడు పైథాను ఈ అన్ని పర్పస్‌కి పైథాను సింగిల్ లాంగ్వేజ్ లాగా ఉపయోగపడుతుంది. అందుకని పైథాన్ మనం ఆల్ ఇన్ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. దెన్ అప్లికేషన్స్ చూస్తే పైథాన్ అప్లికేషన్స్ ఏమేమి ఉన్నాయి? ఎక్కడ మేజర్‌గా వాడతారంటే పైథాన్ ముఖ్యంగా వెబ్ డెవలప్‌మెంట్‌కి వాడతారు. ఈ వెబ్ డెవలప్‌మెంట్‌కి కొన్ని టూల్స్ డిజాంగో, దెన్ పిరమిడ్, బాటిల్, టోర్నాడో, ఫ్లాష్, వెబ్ 2పై అని ఈ కొన్ని టూల్స్. వీటన్నిటిలో కోడింగ్ ఇంప్లిమెంటేషన్ పైథాన్ యూజ్ చేస్తారు. ఇవన్నీ వెబ్ డెవలప్‌మెంట్ టూల్స్. నెక్స్ట్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ డెవలప్‌మెంట్ అదే జీయూఐ. ఇక్కడ మనకు ఏమేం ప్యాకేజెస్ ఉన్నాయంటే ఈ జీయూఐ డెవలప్‌మెంట్‌కి విత్ పైథాన్ సపోర్ట్ టీకెంటర్ అని ఒకటుంది. ఇది జీయూఐ ప్యాకేజీ. నెక్స్ట్ ఆహ్, పై ఆహ్, పైజీ ఆబ్జెక్ట్ అని ఒకటుంది. పైక్యూటీ అని ఉంది. పైసైడ్, కివి, డబ్ల్యూఎక్స్ పైథాన్ ఇవన్నీ జీయూఐ ప్యాకేజెస్ పైథాన్ సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ సైంటిఫిక్ మరియు న్యూమరిక్ రిలేటెడ్ కొన్ని ప్యాకేజెస్ ఉన్నాయి పైథాన్‌లో. అది వచ్చి నమ్5, సైఫ్‌పై, పాండాస్, దెన్ ఐపైథాన్. ఈ లైబ్రరీస్ అన్ని సైంటిఫిక్ మరియు న్యూమరికల్ కాలిక్యులేషన్స్‌కి ఉపయోగపడతాయి. ఇవన్నీ పైథాన్‌లో అవైలబిలిటీ ఉంటాయి. నెక్స్ట్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌కి బిల్డ్ బాట్, ట్రాక్, రౌండప్ అని కొన్ని ప్యాకేజెస్ టూల్స్ ఉంటాయి. ఇవన్నీ పైథాన్‌లో సపోర్ట్ చేస్తాయి. నెక్స్ట్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్‌కి యాన్సిబుల్, సాల్ట్, ఓపెన్ స్టాక్ అండ్ జాన్స్, ఎక్స్‌వైఎన్ఎస్ అని ఇవి కొన్ని టూల్స్ ఉంటాయి. ఇవన్నీ పైథాన్‌లో సపోర్ట్ చేస్తాయి. ఈ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ పర్పస్ కోసం. సో, ఇలా మనకు చాలా అప్లికేషన్స్ ఉన్నాయి పైథాన్‌కి. ఇక మనకు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో స్టాటిక్ అని, డైనమిక్ అని 2 కేటగరీస్ ఉన్నాయి. అసలు స్టాటిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ఇక్కడ చూద్దాం. స్టాటిక్ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇక్కడ మనము వేరియబుల్‌ని కంపల్సరీగా డిక్లేర్ చేయాలి మన ప్రోగ్రామ్ రాసేటప్పుడే. ఎగ్జాంపుల్స్ తీసుకుంటే సి, సి ప్లస్ ప్లస్, జావా, పాస్కల్, కోబాల్ ఎక్సెట్రా. ఇవన్నీ స్టాటిక్ టైప్డ్ లాంగ్వేజ్ కిందకొస్తాయి. ఇక్కడ ఈ అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో వేరియబుల్ డిక్లరేషన్ కంపల్సరీ చేయాలి మనం. దాన్ని మనం స్టాటిస్టికల్లీ డిక్లరేషన్. నెక్స్ట్ డైనమిక్ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు వేరియబుల్ డిక్లరేషన్ కంపల్సరీ ఏమి కాదు. మనము రన్ చేసే టైంలో కూడా మనం ఉపయోగించుకోవచ్చు. వేరియబుల్స్ ఏది కావాలంటే అది. ఇక్కడ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే పైథాను, జావా స్క్రిప్ట్, ఆర్ మొదలైన లాంగ్వేజెస్. ఇవి డైనమిక్ టైప్డ్ కిందకొస్తాయి. సో, ఇప్పుడు మనకు పైథాన్ అనేది డైనమిక్ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ వేరియబుల్ డిక్లరేషన్ అవసరం లేదు. సో, డైనమిక్ మనకి అక్కడ ఏ వేరియబుల్ కావాలంటే అక్కడ వాడుకోవచ్చు. ఇది స్టాటిక్ మరియు డైనమిక్ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. సో, ఈ విధంగా మనం పైథాన్ కోర్స్‌లో ఉన్న టాపిక్ అన్నిటిని ఇంగ్లీష్‌లో టెక్స్ట్ ఇంక్లూడ్ చేస్తూ లైవ్ డెమాన్‌స్ట్రేషన్ చూస్తూ తెలుగులో అర్థాన్ని తెలుసుకుంటూ ఈ పైథాన్ కోర్స్‌ని క్షుణ్ణంగా అర్థం చేసుకొని మనకి ఎక్కడెక్కడ ఉపయోగపడుతుందో అక్కడ ఉపయోగించుకొని అప్లికేషన్స్‌ని డెవలప్ చేసుకున్నాం. ఈ విధంగా మీకు అన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలంటే ఈ నవయుగ మంత్ర తెలుగు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి గూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. ఇటువంటి టెక్నికల్ రిలేటెడ్ కాన్సెప్ట్స్, కోర్సెస్ ఇక్కడ చాలా వస్తాయి మనకు ఈ ఛానల్. ఓకేనండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇక రాబోయే వీడియోలో పైథాన్ గురించి మరో ఇంట్రెస్ట్ అయిన కోర్సెస్ గురించి, టాపిక్స్ గురించి తెలుసుకుందాం.